గట్టి గట్టిగానే అరిచేది ఆ స్రవంతి. వాడెప్పుడు అరవాడు కానీ చనిపోయిన ఆమె అయితే బాగానే అరిచేది, అందరికి వినపడేది. చాలాసార్లు ఇక్కడ పంచాయతీ కూడా చేసింది. కాళీ పెద్ద కైలక్క కూడా 10 సార్లు చేయవచ్చు వాళ్ళ ఇంటికాడ పంచాయతీ, అయినా కూడా మారలే ఇక. ఇప్పుడు ఆయన రెండో పెళ్లి చేసుకుంటూ ఒక సోని ఆమెకు చెల్లెలవర్స్ అవుతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది కదా. అంటే ఆమె ఇదే ఏరియాలో ఉంటుందా లేకపోతే? లేదు, ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ఆమెను తీసుకొని కూడా పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఈ స్రవంతి నుండి వాళ్ళ అమ్మను కూడా కొట్టిపోయింది అమ్మాయి. ఓకే. చెప్పు తీసుకొని కొట్టింది, ఫోన్ బాలకు కొట్టింది, అందరం పోయినాం చూసినాం. మేము వచ్చి వెళ్ళేలోపు వెళ్ళిపోయింది కూడా ఆమె. వాడే కార్లో తీసుకొని వచ్చిండు అమ్మాయిని. మళ్ళీ ఈమె స్రవంతినే కొట్టిపోయింది. స్రవంతినే కొట్టిపోయింది. వీడు పట్టుకుంటే అమ్మాయి కొట్టింది. వాళ్ళ అమ్మను స్రవంతిని దగ్గరుండి మరీ కొట్టించిండు. అప్పుడు కేసు అయింది, పోలీసు వాళ్ళు వచ్చారు చాలా మంది. వాడి మీద చాలా కేసులు ఉన్నాయి. ఓకే. ఆయన జనరల్గా ఏం పని చేస్తాడు అక్క? వాడు కార్ డ్రైవింగ్ నడుపుతాడు, ఈ కోర్ కటింగ్ చిప్పింగ్ పని కూడా చేస్తాడు. ఓకే.